కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్లో మారుతి గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది వ్యవహార శైలిపై వినియోగదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లలో ఉపయోగించే వంట గ్యాస్ సిలిండర్ ధరకు అదనంగా 50 రూపాయలు వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య ప్రజల జీవితం భారంగా మారిందని, ఇలాంటి అదనపు వసూళ్లు మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అదనంగా డబ్బులు చెల్లించాలని ప్రశ్నిస్తే కొంతమంది సిబ్బంది బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్యాస్ డెలివరీ సిబ్బందికి సంస్థ నుంచి జీతాలు, వాహనాలకు బిల్లులు చెల్లిస్తున్నప్పటికీ మళ్లీ వినియోగదారుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేయడమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అదనంగా డబ్బులు ఇవ్వాలా వద్దా అనేది వినియోగదారుల ఇష్టమని, బలవంతపు వసూళ్లు ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. మారుతి గ్యాస్ ఏజెన్సీ సిబ్బందిపై సంబంధిత అధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని అమృతారాజు లక్కపాముల కోరారు. మీకు చెప్పింది ఎంత రేట్ అన్నా? నాకు మెసేజ్ 9:60 వచ్చింది. మనం అతను ఎంత చెప్పాడు అన్న రేట్? 10 ఓకే కదా బాబాయ్? నీకు మెసేజ్ ఎంత వచ్చింది బాబాయ్? ఇన్వాయిస్ 965 రూపాయలు వచ్చిందా? 965 రూపాయలు వచ్చిందా అన్నా? నీకు మామూలుగా ఎంత చెప్పాడు? 1010 రూపాయలు అంతేనా? ఓకే, ఇప్పుడు చూసారుగా మీరు. అక్కడ ఆపాల్సింది బండి. నేను వీడియో తీసుకొస్తున్నానని చెప్పేసి బండి అక్కడ ఆపాడు. చెప్పండి, మీ బండి ఎక్కడ ఉంది? అదిగో అక్కడెక్కడో ఉంది మీ బండ. ఇప్పుడు అతను ఎక్కడ ఆపాడు బండ? అదిగో అక్కడెక్కడో ఆపాడు. గవర్నమెంట్ ఎంప్లాయీ సంపాదించట్లా ఈవేళ, వీళ్ళు సంపాదిస్తున్నారు. మనం తిరగబడిపో. ఎంత ఇచ్చావమ్మా బండకి? ఎంత ఇచ్చావు? 10.40. వాళ్ళు ఎంత అడిగారు? అయ్యి కాదు, ఇప్పుడు బండకి ఎంతకు అడిగారు నిన్ను? ఎంత? ఎందుకు 965 రూపాయలు ఉంటుంది దాంట్లో. ఇతనేగా తీసుకున్నది. బండి ఇస్తాడా? బిల్లేది? బిల్లి అమ్మా, దాని మీద ఎంత ఉంది చూడు, నువ్వే చూడు. ఇంకో 965 రూపాయలు ఉంటుంది దాంట్లో బిల్లు. చూడు అక్కడ ఉంది చూడు. చూసావా? ఓకేనా? నేను ఎంత అడిగారు? 1000 రూపాయలు. ఓకే, ఇతనేగా అడిగింది. గణేష్ అతని పేరు, గణేష్. వస్తున్నాడన్నా చూడండి, ఆ వ్యక్తి నన్ను గుర్తుడానికి వస్తుంది. గుర్తుతావా? ఏం చేద్దామని రండి అసలు? నువ్వే చేస్తున్నావు. గుర్తుపారత్తగా చూస్తున్నాడు ఏంటి? ఆపా బండ ఎక్కడ ఉందిరా? బండ అక్కడ ఉంది. బండ ఎక్కడ ఉంది? ఇంటికెళ్తా కానీ నువ్వు ఎక్కడ ఆపాలి బండకే? మరి మా ఇంటి నువ్వు మా ఇంటి దగ్గర ఆపావు. అరే బాబు, నీకు బండ అక్కడ ఉందని చూపించా కూడా నేను. నడి రోడ్లో ఏంటి? నీకు బండ అక్కడ ఆపుతాకి నీకు గ్యాప్ లేదు అక్కడ. తక్కువ అదిగో అక్కడ ఎంత ప్లేస్ ఉంది? నేను చెప్పి 965 ఉన్నా బిల్లు 1010 రూపాయలు తీసుకున్నావు. అదేనంటే మా మేడం తీసుకున్నాను, మా కమ్యూనిటీ తీసుకున్నాను అని. మేడం పేరు చెప్పు. అందరూ ఒకేలాగండి. ఎందుకు తీసుకుంటావయ్యా? ఏంటి నా ఒక్కడికి ఇస్తావు, మిగిలిన అందరికీ అంటే ఎవడు అడగట్లేదన్నా? అడగట్లేదు, మీరు తీసేసుకుంటారా? ఎవడు అడగట్లేదని ఈ విధంగా తీసేసుకుంటారేంటి? డీజిల్ అన్న అన్ని బండి ఎందుకు పెట్టామని నువ్వు? డీజిల్కి బండి ఎందుకు పెట్టాను మీరు? ఉచితంగా పెట్టారేంటి?
నాకు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ, అవును, నీ కంపెనీ నీ బండి పెట్టావు, నీ కంపెనీ డీజిల్ ఇస్తుందా లేదా? ఇవ్వట్లేదు అన్నప్పుడు నువ్వు 10 రూపాయలు తీసుకో, అంతేగాని 45 రూపాయలు ఎలా తీసుకుంటావు? నీ జీతాలు కంపెనీ ఇవ్వట్లేదా? మీ కంపెనీ ఇవ్వట్లేదు జీతం? ఇవ్వట్లేదా? తమ్ముడు ఇరా ఒకసారి ఇది, కంపెనీ జీతం ఇవ్వట్లేదుగా మీకు? మనోడు చెప్పు, ఇవ్వట్లేదు కంపెనీ జీతం ఇవ్వనప్పుడు నువ్వు ఉద్యోగం ఎట్లా చేస్తున్నావు? బండలాగా తీసుకుంటే 10 రూపాయలు తీసుకో, లేదా 15 రూపాయలు తీసుకో, 45 రూపాయలు తీసుకుంటావా బండకే? మీ మేడం చెప్పింది అన్నావు, మీ మేడం ఫోన్ చేయి, మాట్లాడతాను. మీ మేడమే చెప్పింది అంటున్నావుగా తీసుకోమని, ఆ మేడంకే ఫోన్ చేయి.